నమస్తే పీపుల్, మన కర్నూలులో నల్లమల్ల హనీ హౌస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ అవైలబుల్గా ఉంది. మనం తీసుకెళ్ళి బాక్స్ ఉన్నాయి కదా, అవి ఏ తోటలో పెడితే ఇప్పుడు నేరేడు పళ్ళ తోట ఉంటుంది, పూత టైంలో బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పెడితే తేనెటీగలు ఆ పూత నుంచి కలెక్ట్ చేసుకుంటే ఆ హనీ అన్నమాట. అంతే, అది న్యాచురల్గా వచ్చిందే ఫ్లేవర్ అనేది, ఆ పూతను మారుతుంది అంతే. ఇది తులసి, ఇది బ్లాక్ జామ్, నేరేడు ఉంటుంది. అందుకోసం మేము అవేర్నెస్ కోసం ఫ్రీగా పెట్టేసాం. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎవరు వచ్చినా వాళ్ళకి ముందు అని టేస్ట్ చేపిస్తాం. ఇదే మీరు న్యాచురల్గా ఏముంటే అదే పెట్టాం. మీకు తేడా ఎట్లా కనిపించింది, ఎలా ఉంది అదే పెట్టాం. కొత్తగా ఉందా, ఇది ఫారెస్ట్ నుంచి వచ్చింది. చెప్పరా, చెప్పు. మీరు అడుగున్నారా మీరు? వచ్చిందా? లేట్ అయితే ఇంటికి తీసుకుంటూ షాప్ సరే, ఇంటికి వెళ్ళి తీసుకుంటూ నేను 6-7 అవుతుంది. సరే, కనిపించిందా తేడా? ఏదది? వాము, వాముతో పంట వేస్తారు కదా, పంట వేసినప్పుడు పూత స్టార్ట్ అవుతానే బాక్స్ తీసుకెళ్ళి అందులో పెడతాం. ఆ తేనెటీగలు ఏం చేస్తారంటే ఆ పూత నుంచి కలెక్ట్ చేసుకుంటాయి తేనె. ఏ పూత నుంచి కలెక్ట్ చేసి, ఇప్పుడు వేప నుంచి కలెక్ట్ చేసుకుంటుంది, కొంచెం చేదు వస్తుంది. అది మన చింత ఉంటుంది కదా, చింతపూత నుంచి కలెక్ట్ చేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది తేనె. అలా టేస్ట్ మారాలి. ఎక్కడైనా పెట్టచ్చు, పూత ఉండాలి, ఎక్కడైనా పెట్టచ్చు. పూత ఉంటే చాలు, ఎక్కడైనా పెట్టచ్చు. ఇది చూడండి. హలో అన్న, అయిపోయింది. ఎలా అవుతుంది? సొంపు బిర్యానీ తింటే సోప్ వేసుకుంటామా? అది డైజెషన్ కోసం అదే వాడతారు. ఇది నువ్వు ఏదైనా కానీ మనం పూత నుంచే వస్తుంది. ఎక్కడ ఏ షాప్లో ఎవరు అమ్మరు. ఏం చేస్తారంటే బయట కొన్ని, ఇప్పుడు దీంట్లో ఏ ఫ్లేవర్ కలిపినా కానీ, ఇప్పుడు మీరు వాము తిన్నారా? వాములో ఏదైనా దీంట్లో ఏదైనా కానీ కొంచెం చక్కెర కానీ బెల్లం కానీ కలిపేస్తే మీకు ఒక ఫ్లేవర్ వచ్చింది, అది మీకు వెళ్ళిపోతుంది. అసలు కలిపితే తెలిసిపోతుంది. వెంబడే ఆ ఫ్లేవర్ తెలిసిపోతుంది, మీకు ఆ కలిపి తెలిసిపోతుంది. ఇప్పుడు మీకు ఇలా ఉన్నాయి కదా, తేనె అనేది ఎప్పుడైనా కానీ పూత నుంచి వస్తుంది. మనం టెస్ట్ ఎలా చేయాలి, చాలా మంది అడిగే తేనె ఎలా టెస్ట్ చేయాలంటారు. ఎలా టెస్ట్ చేయాలంటే, మనం తింటే ఏ పూత నుంచి తింటున్నామని మీకు టేస్ట్ వచ్చిందా ఒకటి, అలా వస్తే ఒరిజినల్. అలా కాకుండా ఇలా వచ్చిందనుకోండి, ఇది ఎలా ఉంది, అలా ఎలా ఉంది. అది ఇదేంటంటే షుగర్ ఫీలింగ్. మల్టీ అనేది రెగ్యులర్. ఇదేంటంటే మన పల్లెటూరులో చెట్లకు ఉంటుంది, కొండల పైన చెట్లకు అలా ఉండేది ఇదే అనమాట. అవి తోటల్లో కాదు, అది ఫారెస్ట్ ఏరియాలో కానీ బయట తుమ్మ చెట్లు ఉన్నాయి కదా, అలాంటి నుంచి వస్తుంది కాబట్టి అది ఎక్కువ చాలా మంది తింటారు. చాలా మంది తినేది అదే తింటారు. ఇట్లా తోటలో పెట్టి తీసేది చాలా తక్కువ. చూసారు కదండి, మన వీడియోలో హనీ కావాల్సిన వారు ఈ నంబర్కి కాల్ చేయండి.